శోభితా ధూళిపాల చాలా కాలం తర్వాత 'చీకటిలో' అనే మూవీలో నటించారు. ఆ మూవీ నేరుగా థియేటర్లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కావడం విశేషం. మర్డర్, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. మరి ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆకట్టుకుందా లేదా తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే నెల్లూరు సంధ్య మంచి క్వాలిఫైడ్ జర్నలిస్ట్. నిజాన్ని వెలికి తీయాలి కానీ టీఆర్పీల కోసం కాదు అని తాను పనిచేస్తున్న టీవీ ఛానల్కు టాటా చెప్పి తానే సొంతంగా ఒక పోడ్కాస్ట్ ఛానల్ను స్టార్ట్ చేద్దామనుకుంటుంది తన స్నేహితురాలు బాబీ సహాయంతో. ఈలోగా తనకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన పెళ్లి చూపులకు హాజరై వచ్చేలోపు తన స్నేహితురాలు బాబీని ఆమె బాయ్ ఫ్రెండ్ను ఏకాంతంగా ఉండగా దారుణంగా రేపు చేసి చంపేస్తారు. ఈ హత్యపై అనుమానం వచ్చిన సంధ్యకు ఒక క్లూ దొరుకుతుంది. దాన్ని పట్టుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే గోదావరి జిల్లాలో ఈ ప్యాటర్న్లో అంటే తల్లో మల్లెపూలు, కాళ్లకు మువ్వలతో కొంతకాలం క్రితం ఇలాంటి సంఘటనలు జరిగాయని తెలుస్తుంది. మరి హంతకుడు ఆ సీరియల్ కిల్లర్ ఇప్పుడెందుకు యాక్టివ్ అయ్యాడనేది ప్లాట్. మూవీ చూశాక నాకైతే చివరి అరగంట అంతో కొంత థ్రిల్ అనిపించినా మిగతా మూవీ అంతా ఫ్లాట్ నరేషన్తో సాగుతూ బోర్ కొట్టించింది. హంతకుడు చుట్టుపక్కలే ఉంటాడు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు అనే పాయింట్ కొత్తగా ఉన్నా దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ కొరకు కొత్తగా ఆసక్తిగా ఎటువంటి సీన్లు దానికోసం రాసుకోలేదు దర్శకుడు. ఎంతో ఎలివేట్ కావాల్సిన కిల్లర్ క్యారెక్టర్ సాదాసీదాగా క్లైమాక్స్లో తేలిపోతుంది. సురేష్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు కానీ హీరోయిన్ ఈషా చావ్లను సరిగ్గా వాడుకోలేదు. పోనీ శోభిత పాత్ర చిక్కుముడులతో కూడిన ఇన్వెస్టిగేషన్ చేసిందా అంటే అది సరిగ్గా లేదు. అంతా రొటీన్గా సాగుతుంటుంది. పోలీసులతో చేతులు కలిపిన సంధ్య రవీంద్ర విజయ్కి ఇచ్చిన సీన్లలో ఏమైనా సాధిస్తుందా అంటే అక్కడ కామెడీ అయిపోతుంది. మహిళలు, బాధితులు గొంతెత్తాలి, జరిగిన విషయం భయపడకుండా తమ వాయిస్ వినిపించాలి అనే పాయింట్ బాగున్నా అది ఎగ్జిక్యూషన్లో తడబడ్డాడు దర్శకుడు. ఓవరాల్గా ఆకట్టుకొని థ్రిల్లర్. యాక్టింగ్ వైజ్ శోభిత చాలా సాంప్రదాయంగా కనిపిస్తూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మిగతా ఆర్టిస్టులందరూ తమ పరిధి మేరకు బాగానే నటించారు. టెక్నికల్గా మూవీ పేరుకు తగ్గట్టే చాలా వరకు చీకటిలోనే ఉంటుంది. డిఓపి వర్క్ బాగుంది. మ్యూజిక్ పరంగా బీజిఎం పర్వాలేదు. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.52/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.